విజయనగరం జిల్లాకు ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రి మంజూరు చేయాలని జిల్లా ప్రభుత్వ క్యాన్సర్ హాస్పిటల్ సాధన సమితి ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేశారు. విజయనగరంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సాధన సమితి అధ్యక్షులు బిశెట్టి బాబ్జీ మాట్లాడుతూ జిల్లాలో క్యాన్సర్ బాధితులు రోజు రోజుకు పెరుగుతున్నారని తెలిపారు. సరైన వైద్యం కోసం ఇతర జిల్లాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండడంతో రోగులు వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విజయనగరం వంటి పెద్ద జిల్లాకు ఇప్పటికీ ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రి లేకపోవడం దురదృష్టకరమని, తక్షణమే ఇక్కడ ఒక పూర్తి స్థాయి ప్రభుత్వ క్యాన్సర్ హాస్పిటల్ ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈరోజు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం. ఈ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా భారతదేశం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కానీ క్యాన్సర్ మహమ్మారి పట్టి పీడిస్తుంది. ఈ సందర్భంలో దేశవ్యాప్తంగా సంవత్సరానికి 15 నుంచి 16 లక్షల మంది క్యాన్సర్ పేషెంట్లు మరణిస్తున్నటువంటి సందర్భం ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్లో మరీ అన్యాయం. ఆంధ్రప్రదేశ్లో విజయనగరం ద్వితీయ స్థానంలో ఉంది. దీనికి కారణం ఇక్కడ అనేక రకాలైనటువంటి సమస్యలు. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ మంత్రి నారా లోకేష్ గారికి, ముఖ్యమంత్రి గారి పవన్ కళ్యాణ్ గారికి జిల్లా పౌరవేదిక నుంచి, క్యాన్సర్ ఆసుపత్రి సాధన సమితి నుండి, వివిధ ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థల నుంచి కోరుతున్నాం. విజయనగరం జిల్లాకి ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రిని మంజూరు చేయండి. గతంలో లోకేష్ గారు యువగలం పాదయాత్రలో విజయనగరం జిల్లా వచ్చినప్పుడు బొబ్బుల్లో అలాగే గంట్యాడలో మాటిచ్చారు, ప్రజలు మాకు అధికారం ఇస్తే వెంటనే విజయనగరం జిల్లాకి ప్రభుత్వ క్యాన్సర్ హాస్పిటల్ మంజూరు చేస్తామని. విజయనగరం జిల్లా అలాగే పార్వతీపురం, మన్యం జిల్లా, శ్రీకాకుళం జిల్లాలో ఎవరికి క్యాన్సర్ వచ్చినా, ముఖ్యంగా విశాఖపట్నం వెళ్ళలేక, ఆర్థిక ఇబ్బందుల్లో తట్టుకోలేక రోగి చనిపోయిన తర్వాత ఆ కుటుంబ సభ్యులు రోడ్డు మీద పడిపోతున్నారు. ఇది దయచేసి పాలకులు గమనించండి. ఓన్లీ క్యాన్సర్ కోసం చెప్పి NCDC సర్వే ప్రకారంగా ఒక సర్వే చేస్తే ఒక్క విజయనగరం జిల్లాలోనే 23,000 మంది బాధితులు లెక్క తేలారు. ఇది చాలా ప్రమాదకరంగా ఉంది. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని వెంటనే విజయనగరం జిల్లాకి ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రిని మంజూరు చేయాలని జిల్లా ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రి సాధన సమితి ద్వారా, వివిధ ప్రజా సంఘాల ద్వారా, స్వచ్ఛంద సంస్థల ద్వారా, జిల్లా పౌరవేదిక ద్వారా కోరుతున్నాం.